ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ద క్రాస్ అండ్ అవర్ కాల్ టు డిసైపుల్షిప్. సిలువ దేవుని శిష్యులుగా ఉండుటకు మనకు పిలుపు. సిలువ అనగానే మనకు గుర్తొచ్చేది రక్షణ, పాపము లేదా మరణము పైన విజయము, దేవుని ప్రేమ, క్షమాపణ, అదే రీతిగా తండ్రితో సమాధానము మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము. వీటితో పాటు మరి ఒక విషయాన్ని కూడా సిలువ మనకి తెలియచేసే ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకుందాం. సిలువ ఒక మార్పు చెందిన దేవుణ్ణి వెంబడించవలసిన జీవితానికి పిలుపుగా మనకు కనబడుతూ ఉంది. ఆ మాటనే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆయన్ని వెంబడించాలి అంటే ఖచ్చితంగా సిలువను ఎత్తుకోవాలి. ఆ రీతిగా కనుక ఫాలో కాకపోతే పాత్రుడు కాదు, వాడు నాకు పాత్రుడు కాడు అని యేసు ప్రభు వారు స్వయంగా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇదే మాటను మనం లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చూస్తాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండాలి అని ఆశపడితే గనక ఖచ్చితంగా సిలువను మోసుకొని ఆయన్ని వెంబడించాలి. అయితే సిలువను మోసుకొని వెంబడించడం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారి టైంలో సిలువ మరణానికి సాదృశ్యంగా, శ్రమలకు, అవమానానికి, శిక్షకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. మరి అటువంటి సిలువను మోసుకొని వెళ్ళాలి అని యేసు ప్రభువారు చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైతే ఆయనకి శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వారు తమ్మును తాము ఉపేక్షించుకోవాలి, సెల్ఫ్ డినే. రెండవ విషయము విధేయత, ఒబీడియన్స్ చూపించాలి. మూడవది పర్సిక్యూషన్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈ మూడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసి చూపించారు. ఈ మూడు విషయాల్ని కొంచెం డీటెయిల్గా మనం ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటి విషయము డిసైపుల్షిప్ రిక్వైర్స్ సెల్ఫ్ డినయల్. శిష్యరికము దేవునితో చేయాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, అంటే మనల్ని మనం పక్కకు పెట్టుకోవాలి. దీనికి ఒక మంచి బైబిల్ ఎగ్జాంపుల్ ఒకటి మనం చూపిద్దాం. అంటే ఇది నెగిటివ్ కాంటెక్స్ట్లోనే మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అయితే అన్నీ చెప్తూ లాస్ట్లో 21వ వచనంలో దేవుడు అంటారు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఇతడు వచ్చిన ఇంటెన్షన్ బాగానే ఉంది. ఇతడు దేవుణ్ణి వెంబడించాలని ఎంతో ఆశతో వచ్చాడు. అయితే వెంబడించాలి అంటే ఏం చేయాలో ఒక కండిషన్ చెప్పారు దేవుడు. ఆ కండిషన్ ఇతనికి నచ్చలేదు. అంటే ఇంటెన్షన్ ఉంది కానీ అక్కడ డెడికేషన్ లేదు. తనని తాను పక్కకు పెట్టుకునే ఉద్దేశం అతనికి లేదు. ఎందుకంటే ఆస్తి తనకు అప్పుడు ప్రయారిటీగా కనిపించింది. ఒక నిజమైన శిష్యుడు అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును ఎంచుకుంటారట. ఇక్కడ ఆయన ఆ పని చేయలేదు కాబట్టి ఏం చేశాడు? బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇదే సమయంలో తమను తాము ఉపేక్షించుకొని ప్రాణత్యాగాలు చేసిన కొందరి గురించి నేను ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను.
జిమ్ ఎలియాట్ అనే ఒక వ్యక్తి, ఆయన మిషనరీ, ఈక్వెడర్ అనే ప్రాంతానికి యుఎస్ నుంచి మిషనరీగా వెళ్ళారు ఆయన. అయితే ఆయన ఏజ్ అప్పటికి 28 years, మంచి యవన కాలం. ఆయన ఒక ఆనర్స్ స్టూడెంట్, అలాగే ఒక చక్కని ఎథ్లెట్, ఆయన అవుట్ స్టాండింగ్ ఎథ్లెట్. అంటే తన ముందు చాలా చక్కని ఫ్యూచర్ ఉంది. అయినప్పటికీ ఆయన ఏం ఎంచుకున్నారంటే దేవుని నిమిత్తము సువార్త అందించడానికి ఆయన ఎంచుకున్నారు. అయితే ఇతనితో పాటు ఇంకొక నలుగురు, ఒక 5గురు కలిసి ఆపరేషన్ ఆకా అనే ఒక మిషనరీ పని మీద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళారు. మనందరం వినే ఉంటాం కదా, అది ఎంత భయంకరం, అన్రీచబుల్ ప్లేస్ అది. అది వెళ్ళడానికి ఇప్పటికీ కూడా సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకొని అక్కడ వావోరాని అనే ట్రైబ్ ఉన్నారు. సో వారికి సువార్తను అందించాలని వీళ్ళు 5గురు కలిసి ఏం చేశారంటే 1956లో ఫస్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గుండా, ఫ్లైట్స్ గుండా గిఫ్ట్స్ డ్రాప్ చేయడం, వాళ్ళ నుంచి రెసిప్రొకేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 3rd January 1956న పామ్ బీచ్ అనే ప్రాంతంలో క్యాంప్ అరేంజ్ చేసుకున్నారు. సో అరేంజ్ చేసుకున్నారు, కానీ కొద్ది దినాలకే 8th January 1956 ఆ 5గురు ఇవాంజలిస్ట్ని అక్కడున్న వారియర్స్ చంపేశారు, బళ్ళేలతో పొడిచి క్రూరంగా చంపేశారు. అయితే ఈ మిగతా ట్రైబ్స్కి, అక్కడ ఉంటున్న మిగతా వారికి ఏమర్థమైందంటే వీరి త్యాగాన్ని బట్టి అన్యాయంగా, అనవసరంగా మా వల్ల చనిపోయారు వీరు అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవులు చేసిన తప్పు కొరకు ఆయన అనవసరంగా చనిపోయారు. సో ఆయన అనుసరిస్తున్న వీరు కూడా మా కొరకు ఎంత త్యాగం చేశారని ఆ తెగవారంతా కూడా మరి మారు మనసు చెందడానికి వీరి త్యాగము ఒక ఫౌండేషన్ అయింది. అయితే అంతటితో వాళ్ళ పని ఆగిపోలేదు. ఆ వర్క్ని వాళ్ళ వైఫ్ క్యారీ ఆన్ చేసిందనమాట. ఆమె పేరు ఎలిజబెత్. ఈమె ఏం చేసిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళి అక్కడే వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళందరినీ కూడా దేవుని వైపు మళ్ళించే ప్రయత్నము ఆవిడ చేసింది. అయితే ఎవరు వాళ్ళు? తన భర్తను చంపేసిన వాళ్ళు. అలాంటి ఒక జనం మధ్యలోకి వెళ్ళి ఈమె ఏం చేస్తుంది? వారికి దేవుని ప్రేమను చూపిస్తూ ఉంటుంది. మరి రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి మిస్సెస్ ప్రవీణ్ పగడాల ఆవిడ అన్న మాట కూడా చాలా అది టచింగ్ వర్డ్స్ అనమాట. ఆమె ఏం మాట్లాడుతుందో అని అందరు ఎదురు చూస్తున్నప్పుడు ఆవిడ అన్న మాట ఒకటే, వీఆర్ హియర్ టు ఫర్గివ్. నా భర్తను చంపేసిన వారిని నేను క్షమిస్తున్నాను. సో సెల్ఫ్ డినయల్ చేసుకున్న వారికి, తమ్మును తాము ఉపేక్షించుకున్న వారికి ఇటువంటి ఒక జీవితము కనపరిచే అలవాటు ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడున్న మరి ప్రెస్ అండ్ మీడియా తన యొక్క సర్వీస్ని కవర్ చేస్తూ ఒక మాట అంటారు, 2 missionary women bring the gospel to those who killed their loved ones. తమ ప్రియమైన వారిని చంపేసిన వారి మధ్యలో ఈమె వెళ్ళి ఏం చేస్తుంది? మిషనరీగా పరిచర్య, దేవుని సువార్తను అందిస్తుంది. వీరి సువార్త యొక్క రిజల్ట్ ఏమిటంటే ఓకా లేడీ ఆమె బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఓకా లేడీ ఆమె ఊరూరా తిరుగుతూ సువార్తను అందించింది. ఏ ట్రైబ్కి అయితే వీళ్ళు సువార్తను అందించారో ఆ ఉమెన్ ఆమె బిల్లీ గ్రహం గారి క్రుసైడ్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నట్లుగా మనం చూస్తాం. సో ఇది తమ్మును తాము ఉపేక్షించుకున్న వారు చేసేటువంటి త్యాగాలు. ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 360 million క్రిస్టియన్స్ వరల్డ్ వైడ్ పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నారట. సో వీళ్ళంతా ఫేస్ చేసేది దేని కొరకు అంటే దేవుని కొరకు. దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు కాబట్టే వీరు అంత త్యాగాలు చేయగలుగుతున్నారు. రెండవ విషయము, డిసైపుల్షిప్ రిక్వైర్స్ ఒబీడియన్స్. మొట్టమొదటిది డిసైపుల్షిప్ రిక్వైర్స్ సెల్ఫ్ డినయల్ అయితే, నౌ డిసైపుల్షిప్ రిక్వైర్స్ ఒబీడియన్స్. ఇక్కడ పేతురు గారి గురించి మనం ఒకసారి చూడాలి. పేతురు గారి లైఫ్ని 2 halfsగా మనం చూస్తే బిఫోర్ క్రూసిఫిక్షన్
ఆర్ రిజరక్షన్ ఆఫ్టర్ జీసస్ రిజరక్షన్ అన్నమాట. అయితే యేసు ప్రభు వారిని తీసుకువెళ్ళాలి, సిలువకు అప్పగించాలి అని రోమన్ సోల్జర్స్ తిరుగుతున్నప్పుడు మనందరికీ తెలుసు లూకా సువార్త 22వ అధ్యాయము మరి 54 నుంచి 62 వరకు ఉన్న వచనాల దగ్గర పేతురు ఏం చేస్తాడంటే 3 సార్లు ఈయనెవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడతాడు. అయితే అదే పేతురు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత ధైర్యముగా అన్యుల మధ్యలో నిలబడి కొన్ని వేల మందిని రక్షణలోకి నడిపించారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆయన అబద్ధమాడి తన ప్రాణాలని కాపాడుకోవాలని చూసిన పేతురు నుండి చివరకు సిలువ వేయబడి తల్లక్రిందులుగా సిలువ వేయబడి ప్రాణాలు అర్పించిన పేతురు వరకు తన ప్రయాణము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చూపిన విధేయతను మాదిరిగా చేసుకొని ప్రయాణించినట్లుగా మనం చూడవచ్చు. నిజముగా దేవుణ్ణి వెంబడించాలి అంటే పూర్తిగా దేవునికి విధేయత చూపించాలి అని పేతురు గారు నమ్మి ఆయన ప్రాణత్యాగం చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. మరి మోడర్న్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే మదర్ తెరీసా దేవుడి పిలుపుకి ఆమె ఒబీడియన్స్ చూపించి తానెవరో తెలియని ప్రజల మధ్యలో సర్వీస్ చేయడానికి ఆవిడ తను తాను డెడికేట్ చేసుకున్నారు. అనేకమైన క్రిటిసిజం ఇప్పటికీ కూడా ఆమె గురించి మరి చెడుగా మాట్లాడుతూ ఆమెను మరి క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేకపోలేదు. వాటన్నిటి మధ్యలో కూడా ఆమె ఏం చేసింది, దేవుని పిలుపుకు విధేయతను చూపించింది. సో డిసైపుల్షిప్ రిక్వైర్స్ ఒబీడియన్స్. 3వ విషయము, డిసైపుల్షిప్ ఇన్వాల్వ్స్ పర్సిక్యూషన్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన ప్రామిస్ చేయలేదు, నన్ను వెంబడించండి మీరు చాలా హ్యాపీగా ఉంటారు, నన్ను వెంబడించడం మీకు ఈజీగా ఉంటుంది అని ఎప్పుడు కూడా ఆయన ప్రామిస్ చేయలేదు. అయితే ఆయన ప్రామిస్ చేయకపోగా అనేక మార్లు హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉన్న వచనాల్లో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. కాబట్టి చాలా క్లియర్గా చెప్తున్నారు, హింసించబడటం మీకు ధన్యత. నన్ను వెంబడించాలంటే ఖచ్చితంగా మీరు హింసించబడతారు, దాంట్లోనే సంతోషించండి, ఆ హింసలోనే ఆనందించండి. కాబట్టి ఇది మీకు కొత్త కాదు, మీకు ముందున్న వారిని కూడా వారు ఈ రీతిగానే హింసించారు. సో దీన్ని పౌలు గారు తన లైఫ్లో ఆచరించి చూపించారు. ఆయన పడిన హింసలు, ఆయన పడిన శ్రమలు ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్తారు. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మరి 23 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారో అది పెద్ద లిస్ట్ చదువుతారు. ఆయన చెరసాలలో ఉన్న, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలోకి వెళ్ళాను, 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు, ఇవన్నీ చెప్తూ 27వ వచనంలో అంటారు, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. అంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని శ్రమలు అనుభవించిన ఆయన అనే మాట తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మంచి పోరాటం పోరాడేది, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటా. ఇన్ని శ్రమలు అనుభవించిన వారికి ఈ మాట అంటము సాధ్యమా? ఎన్ని శ్రమలు పడ్డానో నేనైతే మీకేం తెలుసు అనే మాట వస్తుంది. కానీ ఆయన అనేది ఏంటంటే మంచి పోరాటం. ఆ శ్రమలన్నీ ఆయనకి మంచిగా ఆయన ఎంచుకున్నారు. అంతేకాదు స్టెఫెన్ గారు కూడా ఆయన పర్సిక్యూషన్కి ముందు, ఆయన హతసాక్షిగా అవబడటానికి ముందు ఆయన ఇచ్చిన సువార్త, ఆయన ఎంతో సంతోషంగా దేవుని పని చనిపోయే ముందు కూడా చేశారు. ఆయన త్యాగానికి మరి రిజల్ట్ ఏంటంటే పౌలు గారు మరి మార్చబడ్డారు. రోమా 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు అనుభవించే శ్రమలన్నీ ఏమిటట? అసలు ఇవి ఎన్నతగినవి కావు, ఇవి లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఆయన పడిన శ్రమలు నిజంగానే లెక్క చేయాల్సినవి కాదా? చాలా భయంకరమైన శ్రమలు ఆయన అనుభవించింది. అయినప్పటికీ వీటన్నిటిని ఈయన ఎట్లా కన్సిడర్ చేస్తున్నారు? వాటికి అసలు వాల్యూ లేదు. ఎందుకు వాల్యూ లేదంటే మనకు ప్రత్యక్షము కాబోయే మహిమ వీటన్నిటికంటే గొప్పది కాబట్టి. అందుకే పాస్టర్ రిచర్డ్ వాల్బర్డ్ గారు అంటారు, ఈయన 14 సంవత్సరాలు జైల్లో పెట్టబడి శ్రమలు అనుభవించి టార్చర్, ఆయన లిటరల్గా ఆయన్ని టార్చర్ చేశారట. సో ఈయన అంటారు, ఏ ఫెయిత్ దట్ కెన్ బి డిస్ట్రాయిడ్ బై సఫరింగ్ ఈజ్ నాట్ ఫెయిత్ ఎట్ ఆల్. చిన్న శ్రమ లేదా శ్రమలు వచ్చినప్పుడు వీగిపోయేటువంటి విశ్వాసము అసలు విశ్వాసము కానే కాదు అంటున్నారు ఈయన. కాబట్టి దేవుని శిష్యులుగా ఆయన వెంబడించాలి అంటే ఏమేమి అవసరమో మనం చూసాము. ఒకటి, సెల్ఫ్ డినైల్, మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. అదే రీతిగా రెండవది ఒబీడియన్స్, దేవునికి కంప్లీట్ ఒబీడియన్స్, పూర్తిగా విధేయతను చూపించాలి. మూడవది, ఇట్ ఇన్వాల్వ్స్ పర్సిక్యూషన్, మరి శ్రమలకు కూడా మనం వెనకాడకుండా ఉండాలి. అయితే దేవునికి మరి ఇంత సిన్సియర్గా శిష్యరికం చేస్తే లేదా ఆయన అనుసరిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి, లేదా మనకు వచ్చే ధన్యత, ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు డిసైపుల్షిప్ లీడ్స్ టు ఇటర్నల్ రివార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నప్పుడు అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. కాబట్టి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవుణ్ణి వెంబడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకు వచ్చే బహుమానం ఏమిటంటే మన క్రియల చొప్పున ప్రతి దానికి ఆయన ఏం చేస్తారంటే ప్రతిఫలం ఇస్తారు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు. అదే మాట ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. అంతే, నమ్మకంగా ఉంటే ఆయన జీవ కిరీటం ఇస్తా అంటున్నారు. మరి ఈ రీతిగా మనం చూసినప్పుడు ఎవరైతే దేవుణ్ణి వెంబడించి మరి ఇటర్నల్ రివార్డ్స్ పొందారో ఒక ఇద్దరిని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాం గారు, మరి ఆయనకున్న సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేసి, ఆయన అప్పట్లోనే మరి ఆ ప్రాంతంలో గొప్ప ఆస్తిపరుడు, ఆయన అదంతా కూడా విడిచిపెట్టి దేవుణ్ణి ఏం చేశారు? వెంబడించారు. ఆ వెంబడించినందుకు ప్రతిఫలము ఎక్కడి నుంచి వచ్చింది? మరి దేవుడి నుంచి. విశ్వాసులకు తండ్రిగా ఉండే బహుమానం చేత దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. అదెవరు మానవులు ఇచ్చేటువంటి బహుమానము కాదు, ఇట్స్ అన్ ఎటర్నల్ రివార్డ్. అదే రీతిగా మోషేని చూస్తాం. మరి ఒక ఎగ్జాంపుల్, మోషే మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో మనం చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. అయితే ఇక్కడ ఈయన కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు. దేవుడు పిలుపు ఆయనకు వచ్చిన టైంకి ఆయన ఏ స్టేజ్లో ఉన్నారంటే ఫరోకి మనవడు, ఫరో కుమార్తెకు కుమారుడు. ఆయనకు లేనిదంటూ లేదు, పవర్, మనీ, రిచెస్ అన్నీ ఉన్నాయి ఆయన చేతిలో. అటువంటి స్టేజ్లో అన్నింటినీ పక్కకు పెట్టుకొని ఆయన ఏం చేశారు?
దేవుని నిమిత్తము ఆయన ప్రజల కొరకు శ్రమలు అనుభవించడమే నాకు మేలు అనుకొని ఆయన్ను వెంబడించాడు. కాబట్టి ఆయనకు దేవుని యొద్ద నుంచి బహుమానం ఏంటి? దేవుణ్ణి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనేటువంటి బిరుదు మోషేకు దేవుడి నుంచి వచ్చింది. అలాగే మనకి కూడా కొన్ని బహుమానాలు దేవుడు రెడీ చేసి పెట్టారు. అవేంటో ఒకసారి చూద్దాం. క్రౌన్స్ ఆఫ్ హెవెన్, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ జీవ కిరీటం అనేది దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినట్లుగా క్రౌన్ ఆఫ్ లైఫ్ మనం ఇక్కడ చూస్తున్నాము. రెండవది నీతి కిరీటము, క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తనకు ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. రెండవది ఏంటంటే నీతి కిరీటము, క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్. మూడవది మహిమ కిరీటము, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇవన్నీ ఏంటంటే మనకి గిఫ్ట్స్. అందుకు ఆయనకి డిసైపుల్స్గా మనం మారినందుకు ఆయన ఇచ్చేటువంటి ఇటర్నల్ రివార్డ్స్ ఇవన్నీ. మొట్టమొదటిది జీవ కిరీటం అయితే, రెండవది నీతి కిరీటము, మూడవది మహిమ కిరీటము, నాలుగవది అక్షయమగు కిరీటము, ఇన్కరప్టబుల్ క్రౌన్. దీన్ని మనము పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో చూస్తాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. నిజంగానే స్ప్రింట్ రన్నర్స్ ఉంటారు కదా, రన్నింగ్ రేస్ ఇవి పెట్టినప్పుడు మ్యారథాన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటినీ పక్కకు పెడతారు, అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? ఎట్లా పరిగెట్టాలి, ఎట్లా నేను టైటిల్ విన్ చేయాలి. కాబట్టి క్షయమైన ఆ యొక్క టైటిల్ కోసమే వారు అంతగా డెడికేషన్ చూపించినట్లు మరి మనం పరిగెట్టేది మరి అక్షయమైన కిరీటం కొరకు పరిగెడుతున్నాం. ఆ రేస్ కనుక మనం గెలిచినట్లయితే మనకిచ్చేది ఏంటి? అక్షయమైన కిరీటం. కాబట్టి ఈ 4 బహుమానాలు మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కొరకు మరి మన సిలువను ఎత్తుకొని మనం ఆయన వెంబడించేవారిగా, ఆయన శిష్యులుగా ఉండేవారిగా మనము జీవించాలి. మరి దేవుణ్ణి వెంబడించడం అంత ఈజీ కాదు, కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్, అది విలువైనది. కాబట్టి బిఫోర్ క్లోజింగ్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఫార్వర్డ్ 2 questions ఫర్ యూ టు రిఫ్లెక్ట్ అపాన్. అయితే ఫస్ట్ వచ్చి, వాట్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ డూ యూ నీడ్ టు సరెండర్ టు జీసస్? ఇంకా ఏ ఏరియాస్లో, ఏ మరి విషయాల్లో ఇంకా దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోలేదు అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. రెండవది, ఆర్ యూ విల్లింగ్ టు ఒబే క్రైస్ట్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్? కష్టాల్లో కూడా, పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా దేవునికి విధేయత చూపించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నిజంగా సిద్ధంగా ఉన్నామా? అది కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. మరి పేతురు అదే కదా, తనకు అనుకూలంగా ఉన్నంతసేపు అరే యేసు ప్రభు వారిని ఎన్ని మాటలు, మరి అవి నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు, రకరకాల మాటలు చెప్పి ఆయనకి ప్రియ శిష్యుడిగా ఉన్నట్లుగా కనిపిస్తాడు వాళ్ళు. కానీ డిఫికల్ట్ టైమ్స్ వచ్చేసరికి ఆయన ఏం చేశాడు? చాలా సేఫ్గా ఎస్కేప్ అయిపోయాడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాము? ఈ 2 విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. నిజమైన శిష్యరికం లేదా దేవుణ్ణి వెంబడించడము ఏమిటో చూచాము. సెల్ఫ్ డినయల్, మనల్ని మనం ఉపేక్షించుకుంటూ. 2, దేవునికి పూర్తి విధేయత చూపిస్తూ. 3, పర్సిక్యూషన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఇటర్నల్ రివార్డ్
మనం పొందుకుంటాము. అటు సిలువను ఎత్తుకొని మోసుకొని మరి ఆయన వెంబడించేవారుగా దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.